ఓకే, చేతుల దగ్గర వేరే విధంగా ఉంది అని అంటూ ఉన్నారు. సో ఓకే, క్లారిటీ కావాలి. సో హైదరాబాద్ కంప్లీట్లీ కేవలం ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టించడానికి అట్లా బైక్ మీద వచ్చేయండి అంతవరకే. డిఫరెంట్ పర్సన్. ఓకే, అతను అవునా కాదా అనేది మళ్ళీ వెళ్దాం. విజయవాడ దగ్గరికి మీరు చెప్పినటువంటి విషయం దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే అక్కడ నాకు క్లారిటీ కావాల్సిందే అక్కడ. సో కుటుంబ సభ్యులు, భార్య మాట్లాడారు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ గురించి, సోదరుడు మాట్లాడారు పోలీసులు జరుపుతున్న విచారణ గురించి. కానీ ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల అవునా కాదా అనే ఒక్క ముక్క ఎందుకు మాట్లాడలేదు? ప్రవీణ్ పగడాల అవును కాదు అనే ఒక ముక్క ఎందుకు మాట్లాడలేదు? ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులు. అవును. నాకు ఆమె మాట్లాడిన విధానంలో ఆమెకు ఒక స్క్రిప్ట్ రాసిస్తే చదివింది తప్ప ఆమె ఎక్కడ కూడా నా హస్బెండ్ అట్లాంటి వాడు కాదు, తాగేవాడు కాదు, ఫ్రెండ్స్ చెప్తున్నారు, వాళ్ళ సిస్టర్ చెప్తున్నారు, కానీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ చెప్పలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళ మీద చాలా ప్రెజర్ పెడుతున్నారు పోలీసు, ఆంధ్రప్రదేశ్ చెందిన పోలీసులు. ఏమంటున్నారంటే మీరు రిలీజియస్ హార్మోనీని చెడగొడుతున్నారు అని చెప్తున్నారు. కాదు, న్యాయం చేయండి అని అడగడం రిలీజియస్ హార్మోనీని చెడగొట్టడం ఎట్లయితుంది? దొంగే వచ్చి మళ్ళా వాళ్ళే ఏడుస్తా అంటే ఎట్లా కలుస్తుంది? ఇప్పుడు కుటుంబ సభ్యుల పైన ప్రెజర్ ఉండి చెప్పారు అని మీరు అంటున్నారు. దానికి కూడా ఆధారం ఉందా మీరు అనుకుంటున్నారా? కుటుంబ సభ్యుల పైన ప్రెజర్ పెట్టి చెప్పించారు అంటానికి ఆధారం ఉందా మీరు అనుకుంటున్నారా? నాకు ఎంతో మంది అన్నా నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అది తీయండి, మీరు మత కళాలు సృష్టిస్తున్నారు, యూట్యూబర్స్ మీద అట్లనే ప్రెజర్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడొద్దంట ఇన్సిడెంట్ గురించి. న్యాయం అడగడం తప్ప అంట. న్యాయం మాట్లాడారు. నా ఉద్దేశం కూడా అదే. రాజ్బోడా గారు, నేను ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. నాకు నేరం ఎలా జరిగింది అనేది కావాలి. ఏ మతస్థులు వీళ్ళే మతస్థులు అనేది నాకు సంబంధం లేదు. నాకు ప్రవీణ్ పగడాల మరణం ఎలా సంభవించింది అన్నది కావాలి. ఇప్పటికీ నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అడుగుతున్నా. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం పేర్కొన్నారని రాకపోవడాన్ని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఒకవైపు నేను ఎప్పుడు మాట్లాడాను, కానీ ఒక మరణం చుట్టూ కొన్ని అపోహలు వస్తూ ఉన్నప్పుడు, ఇంకొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు, ఆ మరణం చుట్టూ సహేతుకమైన ఆరోపణలు ఏంటి, అవాస్తవమైన ఆరోపణలు ఏంటి, పుకార్లేంటి, అనవసరమైన భయాలేంటి, నిజమైన భయాలేంటి, ఒక జర్నలిస్ట్గా నాకు ఇవి కావాలి. అందుకే నేను మాట్లాడుతున్నాను. ఒక సపోర్ట్ మాత్రం కాదు, అది ఎవరికి వ్యతిరేకంగానూ కాదు, ఎవరికి అనుకూలంగానూ కాదు. ఒక మరణం వెనుక ఉన్న అసలైన వాస్తవాలు ఏంటో నాకు తెలియాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం గురించి నేను కూడా పోలీసులను అడుగుతున్నాను. సహజంగా 72 గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని చెప్తూ ఉన్నారు. మరి 72 గంటలు కాదు, ఏకంగా 17 రోజులైంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు? ఇది కారణమని పోలీసులు చెప్పడం లేదు. ఇటు కుటుంబ సభ్యులు మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని. కానీ ఎవరైతే ఈ మరణం చుట్టూ ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కడ ఆగట్లేదు. దీనిపైన చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరొక్కసారి అందరికీ కూడా చెప్తున్నాను, నా ఉద్దేశం ప్రవీణ్ పగడాల వెనుక ఉన్నటువంటి నిజమైన కోణం ఏంటి, న్యాయం ఏంటి, వాస్తవం ఏంటి, ఇది నాకు కావాలి. కాబట్టి దీని గురించి నాకున్న అనుమానాలు మీరు ఎలాగైతే చెప్తున్నారో దాన్ని గ్రిల్ చేసి లోతుగా వెళ్ళి ప్రశ్న మీద ప్రశ్న వేసి మరీ నేను అడగాలనుకుంటున్నాను వాస్తవాలు రావడానికి. ఎందుకంటే ఇది మతాల మధ్య విద్వేషాలకు దారితీసే విధంగా ఉండొద్దు, మతాల మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని చెడగొట్టే విధంగా ఉండొద్దు. కాబట్టి దాని చుట్టూ వస్తున్నటువంటివి కేవలం అపోహల, ఆరోపణల, ఇమాజినేషన్సా, లేకపోతే పుకార్లా, వీటి గురించి కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకే, రాజ్బోడా గారు చెప్పండి. ఎస్, రాజ్బోడా గారు, కుటుంబ సభ్యుల పైన ప్రెజర్ పెట్టారు అనేది ఆధారమా, అపోహ? అపోహ అయితే కాదు. మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు అంటే నేను అడిగేది కాదు, నిజంగా కుటుంబం మీద ప్రెజర్ ఉంటే కోట్లాది మంది క్రిస్టియన్స్ ఉన్నారు, వదిలేస్తారా కుటుంబాన్ని? అలాగా నిజాలు బయటకు రప్పించరా? నిజంగా ఇది ఆరోపణ అయితే మీరు వదిలేస్తారా? ఎందుకంటే ఒక్క కుటుంబానికి సంబంధించిందే కాదు, 120 మంది 130 మంది పాస్టర్ లిస్ట్ ఉందని చెప్తున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ బాధపడుతుంది. మీరు భయంతోనో ఇంకో ప్రెజర్లోనో మీరు చెప్పేటటువంటి ఒక అవాస్తవం క్రిస్టియన్ కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది కాబట్టి మీరు వాస్తవం జరుగుతుందని మీరు అడగలేరా? ఇప్పుడు వాళ్ళ కుటుంబ జెసికా సిస్టర్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఇండోర్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ ప్రెజర్ తట్టుకోలేక. ఆమెతో మాట్లాడిన సన్నిహితులు వాళ్ళు చెప్పింది చెప్తున్నా. మాకు ఇలా టైం పాస్ కి మేము స్టోరీ క్రియేట్ చేస్తే నాకేమొస్తుంది? నేను దేశంగా మీరు క్రియేట్ చేశారని కాదు. ఓకే, మరి ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు చూశారు? ఇది క్రియేటెడా లేకపోతే చూసారా అనేది నాకు కావాలి. ఓకే, ఆ వ్యక్తి ఎవరైతే లిక్కర్ షాప్లోకి వెళ్ళారో ఎవరో నాకు తెలియదు కాబట్టి నేను ఆ జోలికి వెళ్ళను.
ఏదైతే మీరు ఆధారాలు ఉన్నాయో, విజయవాడ నుంచి ఆధారాలు ఉన్నాయో 6+1, ఒకరు ప్రవీణ్ పగడాల షర్ట్ వేసుకున్నాడు, ఇంకో 6 ప్రవీణ్ పగడాలకి విషం ఎక్కించారని చెప్తున్నారు. ఇది ఎవరు చూశారు? నాకు కావాల్సిందే ఆ 6 లోపల తొయ్యాల్సిందే. బీజేపీ వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ అదే ఎలా అంటే మళ్ళీ అక్కడికి వస్తున్నారు. ఈ ఆరుగురికి శ్రీనివాస్ వర్మ, ఆ శ్రీనివాస్ వర్మకి ఇంకో స్వామీజీ, ఆ స్వామీజీకి ఇంకో కేంద్ర మంత్రి. మీరు ఇలాగని చెప్తున్నారు తప్ప మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? లేకపోతే రేపు పొద్దున కిమ్ అంటారు, పాకిస్తాన్ నుంచో, పాకిస్తాన్ అధ్యక్షుడు అని కూడా అనొచ్చు, లేకపోతే సౌదీ రాజు అని కూడా అనొచ్చు, ట్రంప్ అని కూడా అనొచ్చు ఇంకోటి. సో ఇవన్నీ కాదు, నాకు అనటానికి ఆధారం ఏంటి? ఈ 6 ఎవరు? వాళ్ళని కటకటాల వెనక తొయ్యాల్సిందే. ఇవాళ క్రిస్టియన్ కమ్యూనిటీ భయంలో ఉంది, బాధలోనూ ఉంది. ఈ 6 మీరు ఎందుకు దాస్తారో, ఆ చెప్పిన వ్యక్తిని కూడా ఎందుకు, చెప్పిన వ్యక్తికి రక్షణ కల్పిద్దాం, నిలబడదాం చెప్పిన వ్యక్తి పైన. గోద్రా సంఘటనలో సంజీవ్ భట్ అనే ఐపీఎస్ అధికారిని ఎందుకు జైల్లో పెట్టిండ్రు? ఆయన ఏ నిజం బయటకు రావద్దని పెట్టిండ్రో చెప్పండి. అంటే వేరే కారణాలతో ఉన్నటువంటి దాన్ని దీన్ని పోలుస్తున్నారు మీరు. ఓకే, అది ఎందుకు పెట్టారు, అది ఎందుకు పెట్టారనే చూద్దాం. అధికారం ఉన్న వాళ్ళు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, వాస్తవాలు ఎందుకు బయటకు రాణిస్తలేరు అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు బయటికి రావటం లేదు అన్నప్పుడు రావటం లేదు అని చెప్పి మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఊరుకుంటారా? లేదంటే వాస్తవాలు మీ దగ్గర ఉన్నప్పుడు చూపిస్తారా? వాస్తవాలు బయటకు రావట్లేదు, ఒకటి ఇప్పుడు 2 పనులు చేస్తాం. వాస్తవాలు బయటకు రాలేనప్పుడు ఇవిగో నా దగ్గర, నేను ఇన్వెస్టిగేషన్ చేసి ఇవిగో నా దగ్గర ఉన్న వాస్తవాలు అని చెప్పి చూపిస్తా. లేదు అంటే ఇవిగో నాకు అనుమానాలు ఉన్నాయి, వీటి మీద నివృత్తి చేయండి అని అడుగుతా. ఇప్పుడు మీ దగ్గర అనుమానాలు కదా, ఏకంగా వాస్తవాలే ఉన్నప్పుడు మీరు ఎందుకు బయటకు రావట్లేదు? మీరు ఆ వ్యక్తి పేరు 6 ఎవరు, ఒకడు ఎవరు, ఆ చంపింది ఎవరు, ఆ వివరాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఆ కార్ నెంబర్ ఏంటి, ఆ స్విఫ్ట్ నెంబర్ ఏంటి, ఆ ట్రక్ ఏంటి, ఆ ట్రక్ నెంబర్ ఏంటి? ఇప్పుడు అదేనే ఉంది, అదేనే చెప్పండి. మీరు వాళ్ళ వివరాలు నాకు చెప్పొద్దు. ఆ స్విఫ్ట్ నెంబరు, ఆ 2 ట్రక్కుల నెంబరు చెప్పండి, వెళ్ళి అడుగుదాం. పోలీసు వాళ్ళని అడుగుతున్నా, ఫోరెన్సిక్ రిపోర్ట్ బయట పెట్టండి. ఓకే, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎందుకు పెట్టట్లేదు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు దయచేసి ఈ కేసులో ఏం జరుగుతుందో చెప్పండి. ఫోరెన్సిక్ రిపోర్ట్ని ఎందుకు పెట్టడం లేదు? మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు పెట్టట్లేదు? ఇదిగో రాజ్ బోడా దగ్గర ఆధారాలు ఉన్నాయంట, 7 కలిసి చంపారు. హైదరాబాద్లో ఒక ట్రక్కు,